అడుగు, ఎవరిని అడగండి, ఆల్రెడీ అడుగు, అది అడుగు అడుగు. శరీరం చురుగ్గా ఉండాలంటే ఏం చేయాలి? అదే సారీ, శరీరం నుంచి బయటపడితే ఒక చిన్న జోకిన నేను, మా వాడికి బాడీలో హీట్ ఉంది, అది లేకుండా చేయాలి, 8 లక్షలు తీసినా పర్వాలేదని చెప్పాడు. 1 అవర్లో వచ్చేయను అన్నాడు. 1 అవర్లో వచ్చాడు, చూసి చచ్చిపోయాడు. అది చచ్చిపోయాడు, నువ్వు హీట్ లేకుండా చేయమన్నావు, బతికేయమని చెప్పాలి. వాడిని విముక్తి చేసిన నేను, నువ్వు నాకు లక్షలు కాదు ₹1 కోటి ఇవ్వాలి నువ్వు. సో శరీరం చురుగ్గా ఉండాలంటే రకరకాల కారణాల చేత శరీరం చురుగ్గా ఉంటుంది. అందులో ప్రిడామినెంట్గా మనకు దోహదం చేసేది ఆహారం మాత్రమే. శరీరం అంటే అన్నము, శ్రీకృష్ణుడు కూడా చెప్తాడు ఆ విషయం. ఇది అన్నరసం, అన్నముతో తయారైనది. రకరకాల పదార్థాల కలయికలో నీ కణజాలం వ్యాప్తి చెందుతుంది, పెరుగుతుంది, తగ్గుతుంది, ఏదో జరుగుతుంది. అందుకని ఆహారం అనే దాని పట్ల స్పష్టత వస్తే శరీరం 50% చురుకైపోతుంది. కట్ చేయ, మళ్ళీ మాట్లాడదు. ఏం చెప్పినా సో అంటే మైండ్ చురుగ్గా నెక్స్ట్ టాపిక్. ఇప్పుడు శరీరం చురుగ్గా ఉండాలంటే మొట్టమొదట రోల్ ప్లే చేసేది ఫుడ్డే. అందుకే మన భారతీయ సాంప్రదాయంలో సాత్విక ఆహారానికి చాలా గొప్ప ఇంపార్టెన్స్ ఇచ్చారు. శ్రీకృష్ణుడు చెప్పింది నీ శరీరమే అన్నమని చెప్పాడు ఆయన. చాలామంది గురువులు చెప్పారు, పుస్తకాలు ఇట్ ఈస్ రిటర్న్, అది కరెక్ట్ కూడా. ఈ శరీరం ఉండడానికి అన్నమే కారణం. ఈ శరీరానికి జ్ఞానం అక్కర్లేదు, అన్నము కావాలి. శరీరానికి బుద్ధి అక్కర్లేదు, దానికి నిద్ర కావాలి. శరీరానికి ఏం అక్కర్లే, అది ఆల్రెడీ సంపూర్ణ లిబరేషన్లోనే ఉంది. దాని ధర్మాన్ని అది పాటిస్తూనే ఉంది. సీజన్ ప్రకారం వర్షం వస్తుంది కదా, సీజన్ ప్రకారం ఎండ వస్తుంది, అట్లా మధ్యాహ్నం టైం ప్రకారం ఆకలి అవుతుంది, రాత్రి అవగానే నిద్ర వస్తుంది, తర్వాత మొత్తం బాత్రూమ్ తయారు చేసుకుంటుంది, టాయిలెట్కి వెళ్ళిపోమని చెప్తే మైండ్ సహకరిస్తుంది. ఒకవేళ మైండ్ డిసప్పిర్ ఎందుకు అక్కడనే పోషిస్తుంది అంతే. శరీరం మానుకోదు, ఇట్ విల్ కంటిన్యూ, దాని ధర్మాన్ని అది కొనసాగిస్తుంది. మన బట్టలు బాగుండాలంటే మైండ్ కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అందుకని శరీరం చాలా చురుగ్గా ఉండాలి. చురుగ్గా అంటే ఓవర్గా చురుగ్గా ఉండడం కాదు, అలాగని సుస్తుగా ఉండడం కాదు. అది ఎలా స్పందించాలో అలా స్పందించాలి వయసు ప్రకారం అనుకున్నప్పుడు. ఎక్కువ కాలం యాక్టివ్ ఉండాలనుకున్నప్పుడు మెయిన్ ఆహారం, సాత్విక ఆహారం ఒక్కటే దానికి దోహదం చేస్తుంది. సాత్విక ఆహారం తిని నువ్వు ఏమి చేయని అవసరం లేదు. సాత్విక ఆహారం అంటే భూమికి దగ్గరగా ఉన్న ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి ఫుడ్ తిను, ఇంతే నువ్వు చేయవలసింది. రుచిని పక్కన పెట్టాలి. ఇంకా నేను ఆల్రెడీ ఈ మధ్య అంటున్నా కదా బిడ్డ మాటిమాటికి, ఇప్పుడు నా జీవితంలో అన్ని సెట్ చేసిన ఒక నా ఫుడ్ సైకిల్ ఒక్కటే నేను ఇంకా చేయలేదు. అంతే. నేను తప్పకుండా వెరీ సూన్ ఐ విల్ అనౌన్స్, జీవితకాలం ఇదే తింటాను నేను చెప్పే రోజు వస్తుంది, తప్పకుండా చెప్తా. అన్ని క్లియర్ అయినాయి. అంటే నాకు వర్క్ అంటే ఏం చేయాలో తెలిసింది, పుస్తకం ఎలా రాయాలో తెలిసింది, ఎలా జీవించాలో తెలిసింది, మానవ సంబంధాలు అంటే ఏంటో తెలుసుకున్నా, డబ్బు అంటే ఏంటో తెలుసుకున్నా, ఈ పేరు ప్రఖ్యాతుల అబద్ధం అని తెలుసుకున్నా, జయాపజయాలు ఒక మిథ్ అని తెలుసుకుని అన్నీ అయిపోయినాయి. ఇంకా దాంట్లో కన్ఫ్యూజన్స్ లేవు. ఆహారం కూడా ఎలా తినాలో తెలుసు, అయినా కూడా కొంచెం సరదాగా ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ టేస్టీ ఫుడ్ ఆర్ వాట్ ఎవర్. అలాగా నేనేమి ఎక్కువ తినను, మితాహారమే. సో చురుగ్గా ఉండాలంటే ఫస్ట్ సాత్విక ఆహారం అనేది దోహదం. సాత్విక ఆహారం అంటే పెద్ద సబ్జెక్ట్. అంటే క్వాంటిటీ తక్కువ ఉండాలి, తొందరగా కరగాలి, ఎక్కువ శక్తి రావాలి. ఇది సాత్విక ఆహారం యొక్క లక్షణం. ఆకలి అయితే తిను, ఆకలి బ్యాడ్ థింగ్ ఏం కాదు. మనం ఎప్పుడైనా సరే పండు అంటే ఒక ముక్క తింటాం, ఆకుకూరలు అంటే ఒక కీర నంచుకుంటాం. మనం ఎప్పుడు పొట్టదిండి తిన్నాం. మనం పొట్ట తినాలంటే బిర్యానీ ఉండాలి, అంటే పొట్టదిండి తినేది వేరే అని మనం అనుకుంటున్నాం. అట్లా కాకుండా నువ్వు వెజిటబుల్స్ని కూడా మంచిగా సుష్టిగా తినగలిగితే, నీ మైండ్ చిన్నప్పటి నుంచి కండిషన్ అయ్యింది కాబట్టి ఒప్పుకోదు పాపం అట్లా. అందుకని నా అబ్జర్వేషన్, నేను ఇంకా పరిపూర్ణంగా పాటించిన అంశం ఈ ఫుడ్. మధ్యలో కొన్ని సంవత్సరాలు చేశాను, అప్పుడు నా బాడీ ఎలా ఉందో నాకు తెలుసు. అసలు నేను పంజగుట్ట ఫ్లాట్లో ఉన్నప్పుడు అసలు చిన్న ఏమంటారు గోచి పెట్టుకుని ఉంటుంది, చిన్న షార్ట్ లాంటి. ఇక బయటికి వెళ్ళేవాడిని కాదు అసలు. ఒక కపుల్ ఆఫ్ మంత్స్ ఏకాంతంలో బతికిన. అప్పుడు ఓన్లీ ఫుడ్ మీదనే, మార్నింగ్ ఛాయలు గీలు ఏం లేవు, ఇంత చెత్త వేయలే బాడీలో. తర్వాత బౌల్స్ మట్టి చిప్పలు కొని ఒక మట్టి చిప్ప వెజిటబుల్స్ పొద్దున
సాయంత్రం ఒక చిన్న ఫ్రూట్, నైట్ ఒక చిన్న ఫ్రూట్ తిని పడుకునేవాడిని. ఒక వ్యక్తి వచ్చాడు నా దగ్గరికి. ఆ వ్యక్తి వచ్చి నన్ను చూసి చెప్పిన మాట ఏంటంటే, అసలు బంగారు రంగులో మెరిసిపోతున్నావు తెలుసా అన్నాడు. నేను అన్నాను తెలుసాను. అప్పుడు తీసిన అన్ని ఫోటోల్లో లైటింగ్ ఎలాగైనా ఉండని, ఇప్పటి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, అది స్టిల్ దట్ ఎగ్జిస్ట్, దట్ లైట్ ఎగ్జిస్ట్. సో నేను కొంచెం కాంతివంతంగా కనిపిస్తాను. ఇది న్యాచురల్గా, అంటే అది కావాలని చేస్తున్నది కాదు, అది అందరిలోనూ ఉంటుంది అది. కానీ మనం చెత్త వేయడం వల్ల ఆ కాంతి పోతుంది. నున్నగా ఉండడం వేరు, కాంతివంతంగా ఉండడం వేరు. కాంతి అనేది సంథింగ్ డిఫరెంట్. రామకృష్ణ పరమహంస సంపూర్ణ సాహిత్యం అట్లాగే కంప్లీట్ వర్క్స్ ఆఫ్ వివేకానంద చదువుతున్నప్పుడు నాకు స్టేట్మెంట్ కనిపించింది. ఆ స్టేట్మెంట్ ఏమిట్రా అంటే, స్వామి నిరంజనానంద అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఒక నది ఒడ్డున చివరి దశలో ఉన్నప్పుడు వివేకానంద వెళ్ళి కలుస్తాడు. అప్పుడు ఆయన సాత్వికాహారం తీసుకుంటున్నాడు, మౌనంగా ఉంటున్నాడు. ఇక శరీరం పడిపోయే స్థితి వచ్చింది. అప్పుడు వివేకానంద వెళ్ళి నమస్కరించి తన జర్నల్స్లో రాస్తాడు, ఉత్తరం కూడా రాస్తాడు. నిరంజనానంద గారు చూడ్డానికి శరీరపరంగా శుష్కించి ఉన్నప్పటికీ ఒక అద్భుతమైన కాంతిలో ద్వేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు ఆయన అంటాడు అనమాట. సో కాంతి ఈజ్ డిఫరెంట్. అరవిందో మరణించిన తర్వాత 3 రోజులు ఒక గమ్మత్తైన కాంతి ప్రసరించిందని చెప్తారు. ఇట్ ఈస్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ బాడీ అది. ఇప్పుడు ఆర్గానిక్ టమాటా తొందర చెడిపోదుగా, ఇట్ విల్ స్టే ఫర్ సమ్ టైమ్. ఖచ్చితంగా చెడిపోతుంది, బట్ కాలంలో కాసేపు నిలబడగలిగే ఒక అమృత శక్తి దాంట్లో ఉన్నది. అది సీతాఫలం కూడా ఆ చెట్టుకే అగుతుంది, కానీ చాలా రోజులు ఉండిన అదే ఇప్పుడు మనం వచ్చి ఇప్పుడు ఆర్గానిక్ కాని సీతాఫలాలు బూజు అయిపోతాయి 2 రోజుల్లో. క్యారెట్లు ఇట్లా ఉంటూ బురుగు బురుగు అయిపోతున్నాయి. అసలు ఒరిజినల్ క్యారెట్ ఎట్లుంటుంది, గట్టిగా ఉంటుంది అది. నువ్వు 1 month తర్వాత తిన్న క్యారెట్ టేస్ట్ మిస్ కాదు. సరే, అది టాపిక్ పక్కన పెడితే అట్లాంటి ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. దంతాలు ఉదంతాలు ఏమైనా సంబంధం ఉందా? అంటే దంతం అంటే సపరేట్ పీస్ కదా, ఉదంతాలు అంటే పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనుకుంటా ప్రాబబ్లీ. లేదా ఉన్నతమైన దంతం ఉదంతం, లేదా ఉత్తదంతమేమో పోని మనకు తెలీదు. అందుకని ఇప్పుడు నా లైఫ్లో నేను చేయవలసింది ఒక్కటి, ఏదన్నా సశేషంగా ఉందంటే నేను ఫుడ్ని ఆర్టికులేట్ చేయడమే. నేను తప్పకుండా త్వరలో చేస్తాను. ఇది ఎవరి కోసమో కాదు, నాకు స్పృహ కలిగింది, ఎప్పుడో కలిగింది, నేను మధ్యన చేసిన. అసలు ఎట్లా ఉంటుంటే అంటే ఇప్పుడు నేనేం తలుచుకొని బాధపడతలేను రోయ్, మళ్ళీ ఆ స్థితి గురించి చెప్తున్నా. రోజులో 1.5 hour నిద్రపోతుంటే అంతే. అర్ధరాత్రి నాకు 1:32కి మెలకొచ్చేది అంతే. మళ్ళీ నెక్స్ట్ నైట్ 10:30, 11, 11:30 అంతవరకు నిద్ర వచ్చేది కాదు. ఇట్లా పడుకుంటే లేచి కూర్చునేది బాడీ. ఎప్పుడు నా శరీరం ఎట్టు తెలుసా, మామూలుగా ఇట్లా వచ్చి కూర్చున్నా సరే ఎప్పుడు ఇంతే. ఇంకా అసలు ఇట్లా కూర్చొని ఇట్లా పడిపోయి అట్లా లేదే లేదు, అసలు అది కూర్చుంటలేదు. నేను పాము తెలుసా, పాములాగా ఊగేది ఇట్లా బాడీ. అంటే పాము ఇట్లా ఇట్లా నిలబడి ఇట్లా అవుతుంది, చూసినావా? అట్లా నీకు తెలుస్తుంది, నీ వెన్నుపూస అదేమంటారు, ఎలాంటి ఇబ్బంది లేకుండా అట్లా ఇట్స్ జస్ట్ బ్యూటిఫుల్ స్నేక్. నీ వెన్నుపూస పామే, నీకు తెలుస్తుంది, నీకు అనుభూతి కలుగుతుంది. కుండలిని అని దాన్ని అన్నారు. ఎనీవే, సో చురుకైన శరీరం కావాలంటే మొట్టమొదట ఫుడ్ మార్చాలంతే, ఇంకేమి చేయని అవసరం లేదు. యోగా కూడా అక్కర్లే. నువ్వు ఫుడ్ని ఆర్టికులేట్ చేయి, ఒక 6 నెలలు సాత్విక ఆహారం తిను, ఆ తర్వాత యోగా చేయడానికి నీ బాడీ అంగీకరిస్తుంది. కానీ మన మైండ్ ఏం చెప్తుందంటే, హఠాత్తుగా అన్ని పనులు ఒకరోజు చేస్తుంది. అది ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లేస్తాడు, ఆ రోజే 3 hours యోగా చేస్తాడు, ఆ రోజే జ్యూస్ తాగుతాడు, మళ్ళీ వారం తర్వాత అన్ని వదిలేస్తూ వస్తాడు. అట్లా చేయొద్దు. थोड़ा సబర్ కర్నా, మెల్లగా నిదానంగా హాయిగా ఒక 6 months అది ఒక అంబిషన్ లాగా, ఒక ఈగో ట్రిప్ లాగా కాకుండా జీవన విధానంగా మార్చుకుంటే ఫస్ట్ అది. రెండోది, శరీరం యొక్క చురుకుపోవడానికి కారణం మనసుకి శరీరానికి లంకె ఉండడం వల్ల శరీరం చురుకు కోల్పోతుంది. అంటే చాలా జీవసత్వాలు ఉండి కూడా ఒక్కొక్కసారి ఒక్క థాట్ వల్ల శరీరం సుస్తుగా పడిపోతుంది, అడ్డం పడేస్తుంది, దుప్పటి కప్పుకొని ఏడవమంటుంది. ఆలోచననే. శరీరానికి ఏ ఇష్టం ఉండదు, శరీరం నిర్దోషి, దానికి ఏం తెలియదు పాపం. కానీ ఆలోచన ఎంత ప్రవోక్ చేస్తుంది బాడీని అంటే, అది తనలో ఉన్న నీటిని జమ చేసుకొని కళ్ళ నుంచి కారేటట్టు చేస్తుంది. టైం వేస్ట్.
సో అందుకని ఆలోచనల్లో ఒక పరివర్తన వచ్చినప్పుడు కూడా శరీరం చురుగ్గా మారుతుంది. ఒకవేళ నువ్వు సాత్విక ఆహారం తినకపోయినా ఆలోచనల్లో ఒక పాజిటివిటీ ఉంటే శరీరం కొంత యాక్టివ్ ఉంటుంది. అందరికీ తెలుసు, ఇట్లా అనుకొని కొంచెం ఉత్సాహంగా పనిచేస్తారు కదా, ఇదొకటి. తర్వాత ఒక మంచి యాంబియన్స్ వాతావరణం కూడా శరీరం చురుకుదనంలో ఒక పాత్ర పోషిస్తుంది. అందులో ఏ సందేహం లేదు. కాలుష్యము, ఈ హారన్లు ఇవన్నీ ఉంటే ఆబ్వియస్గా శరీరమే కదా వింటున్నది, ఎంతో అంత దాని స్టెయిన్స్ పడతాయి. అట్లా కాకుండా డబ్బులు కనుక్కుంటే సిటీకి కొంచెం ఒక 5-20 కిలోమీటర్ల దూరంలో ఒక విల్లా కొనుక్కొని ఒక 5-6 మంది ఫ్రెండ్స్ కలిసి ఒక విల్లా కొనుక్కోవచ్చు. కొంచెం మైండ్ సాత్వికమైన మైండ్ ఉంటే, ఈగో లేకపోతే ఒక 10 మంది కలిసి ఒక విల్లా కొనుక్కొని ఒక కుక్కును పెట్టుకొని అందరూ బతకొచ్చు. కానీ ఈగో వచ్చేస్తుంది, నాకు ఈ ఫ్రంట్ రూమే కావాలి, ఫస్ట్ ఐడియా నాది, నా మాట జిల్లాలి, ఇట్లాంటివన్నీ వచ్చి చేయడం వాళ్ళు విడిపోతారు. అందుకని ఇది జరగదు. కానీ అలా కనుక చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఎక్కడెక్కడ ఉంటారు, చిన్నప్పుడు ఫ్రెండ్స్ అంతా అందరూ కలిసి ఒక అపార్ట్మెంట్ రెంట్ తీసుకోవాలి, అందరూ ఒక చోట ఉండాలి, పెట్టుకొని ఆ ఇంట్లో మంచిగా ఉంటుంది. కానీ వాడు వచ్చేసరికి అయిపోయి అతిగా ఫ్రెండ్షిప్ చేసి పీకులాడుకొని పిల్లలు గెలుకొని కొట్టాడుకుంటారు లాస్ట్. మళ్ళీ అది ఉంటుంది. అందుకని ఎవరు వద్దు, కలవద్దు, దూరం దూరం ఉండండి అట్లా. సో ఈ ఒక 3 ప్రిడామినెంట్గా కనిపిస్తున్న అంశాలు 3. మళ్ళీ అండర్లయింగ్ కాన్సెప్ట్స్ కొన్ని ఉన్నాయి, అది కూడా చెప్తే ముగిస్తా. ఫస్ట్ది ఏంది, ఫుడ్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సాత్విక ఆహారం అనేది అల్టిమేట్, దీనికి అసలు తిరుగు లేదు. ఇంకా మళ్ళీ దీనికి పుస్తకాలు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. సాత్విక ఆహారం అంటే కొన్ని ఉదాహరణలు చెప్పండి. వెజిటబుల్స్ తిను, అంటే చక్కగా ఫ్రూట్స్, అప్పుడు ప్యూర్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అంతే. అంటే ఎన్ని తీసుకున్నారు? కడుపు నిండా ఆ వెజిటబుల్ కూడా అన్నీ. అంటే అందులో ఇంత మిరపకాయ ముక్క, ఇంత అల్లం ముక్క, కొంత పాలకూర ఎక్కువ తినకూడదు, అందులో పాలకూర పచ్చి తినకూడదు. తర్వాత ఒక 2-3 క్యారెట్లు, ఒక బీట్రూట్ ఎక్కువ తినకూడదు. అది ఒక కరివేపాకు లీఫ్, కొంచెం ఇంత చిన్న చిగురు, చిన్న పుదీనా తినొచ్చు, 10 ఆకులు ఏం కాదు. కొత్తిమీర ముద్ద తినొచ్చు, ఏం కాదు. ఇట్లా తినేటివి చాలా ఉన్నాయి, ఇది నీకు సరిపోతుంది. తర్వాత ఒక 2 టమాటాలు, పళ్ళు కలపకూడదు. డోంట్ మిక్స్ ఫ్రూట్స్ విత్ వెజిటబుల్స్, ఇది చిన్న కామన్ సెన్స్. ఫ్రూట్స్లో కూడా ఎక్కువ ఫ్రుక్టోజ్ ఉన్నవి తీసుకోకూడదు, ఫ్రుక్టోజ్ తక్కువనేవి తీసుకోవాలి. ఎగ్జాంపుల్, టూ మచ్ యాపిల్ డోంట్ ఈట్. తర్వాత టూ మచ్ కర్బూజా తినకూడదు, అరటిపండు తినొచ్చు. అంటే కొన్ని వాళ్ళు అధ్యయనం చేస్తే ఏది ఎక్కువ తినాలి, ఏది తక్కువ తినాలి, ఏది జామకాయ తినొచ్చు, నువ్వు జామకాయని వెజిటబుల్స్ మిక్స్ చేసుకొని తినొచ్చు. అట్లా నీకు కొంత ఐడియా వస్తుంది, ఒక 1 మంత్లో నీకు క్లారిటీ వస్తుంది. ఇంటర్నెట్లో కొట్టినా నీకు తెలిసిపోతుంది. నేను దానికి చెప్పవలసిన లేదు, చాలామంది గురువులు, సద్గురువులు వీళ్ళంతా మాట్లాడారు. సో మాట్లాడడం వేరు, మనం ఆచరిస్తూ చెప్పినప్పుడు. నేను చెప్పేది ఇంకా నేను ఇప్పుడు ఆచరించట్లేదు కాబట్టి నా మాటకి మీరు నమ్మవలసిన అవసరం లేదు. నేను మళ్ళీ ఏదో రోజు ఆచరించినప్పుడు నేను మళ్ళీ చెప్తా, తొందర ఏం లేదు. బి ఆనెస్ట్. చేస్తున్నాం. ఇప్పుడు నేను నా బిడ్డ వీఆర్ టేకింగ్ వెరీ గుడ్ ఫుడ్. అంటే ఇప్పుడు పొద్దున్నే నట్స్, ఆ తర్వాత కొంచెం ఫ్రూట్, ఇదంతా తీసుకుంటాం. కానీ నేను చెప్పేది సమూల పరివర్తన వైపు నేనే అడిగేయడం లేదు. దానికి అలసత్వం కాదు, లేకపోతే ఏం కాదు. ఈ లైఫ్లో ఈ ఫేజ్లో నాకు ఇప్పుడే వద్దనిపిస్తుంది. చేసిన అయ్యో చెప్తున్నా కదా, అక్కడి నుంచే మాట్లాడు. అంటే ఏదైనా వర్తమానమే కదా. గతం ఎంత కీర్తి ఉన్నా ఇప్పుడు నువ్వు దరిద్రుని అయితే క్యాకరే. అందుకని ఎప్పటిదప్పుడే. అందుకని ఆ అనుభవం ఎక్కడికి పోదు. అన్నది నాకు రుచి ఏం లేదు, కావాలని సంకల్ప బలం చేత రుచి గురించి అన్వేషిస్తే కానీ నిజంగా నేను రుచిని పట్టించుకోను. నా ఒరిజినల్ క్వాలిటీ రుచిని పట్టించుకోను. అంటే ఇప్పుడు మనకి డాక్టర్ మంతెన గారు ప్రకృతి మంచిది చేస్తారు ప్రయోగం. మంతెన గారేమో మొలకలు అంటారు. నేను అంటున్నది ఏదైనా ప్రకృతిపరమైన సాత్విక ఆహారం తీసుకో. వాళ్ళు చేసేది మంచి పని, చాలామందికి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు, వాళ్ళు గ్రేట్ సర్వీస్ చేస్తున్నారు. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దర్ ఆశ్రమం, బట్ ఐఎమ్ సపోర్టింగ్ దర్ కాన్సెప్ట్. మంచిది. చాలామంది సన్నగైన వాళ్ళు నాకు తెలుసు, వాళ్ళు మళ్ళీ బయటకు వస్తే కొనసాగించలేరు కాబట్టి, ఆ మానసిక దృఢత్వం ఉండదు కాబట్టి మళ్ళీ వెళతారు. సో అది కాదు మ్యాటర్. సో మొదటిది ఏంది, ఆహారం. రెండవది నిద్ర కాదు, ఎన్విరాన్మెంట్. మూడవది ఆలోచన విధానం. ఈ 3 చాలా అంటే నీకు ఎవిడెంట్గా దోహదం చేస్తాయి. దానికి కింద కొన్ని ఉన్నాయి ఇంకా. అదేంది, నీకు డ్రెస్ మార్చాలి. శరీరం చురుగ్గా ఉండాలంటే జీన్స్ వేసుకోవద్దు. అంటే డ్రెస్ కూడా దోహదం చేస్తుంది. ఒక సినిమాలు ఉంటుంది, ఇట్లా ఫేస్ అంతా రెడ్గా అయిపోయి ఉంటుంది. హీరోయిన్ వచ్చి అడుగుతుంది, వాట్ హ్యాపెండ్, ఫేస్ అంతా రెడ్గా అయిందంటే అంటాడు, ప్రాబబ్లీ మై జీన్స్ ప్యాంట్ అంటే జీన్స్ ప్యాంట్ టైట్ అవ్వడం వల్ల బ్లడ్ పైకి వచ్చి ఫేస్ రెడ్ అయిందని చెప్తాడు. ఒక సినిమాలో డైలాగ్ అది.
ఇప్పుడు అంతెందుకు చేతులు గట్టి కట్టేసినావు అనుకో నీ థాట్ ప్రాసెస్ దెబ్బతింటుంది, నువ్వు అన్కాన్షియస్ అయ్యి పడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని వదులైన దుస్తులు స్వామి వివేకానంద వేసుకున్నట్లా ఎంత బాగుంటుంది, బ్యూటిఫుల్ ఉంటుంది అసలు. నేను కూడా ఇద్దరిద్దరు ఈ కింద పంచ ఉండని అంగి తీసి పడదొప్పుతా ఏదో రోజు హాయిగా గొంగడి కప్పుకొని తిరుగుతా. అంటే పల్చది బట్ట, మా అమ్మ చీరనో లేకపోతే మంచి ముతక చీర ఉంటుంది, అంటే చెమటని వాటిని అకామిడేట్ చేసుకునేది. ఏ రోజు ఆ రోజు తీసేది ఆడ పడేయచ్చు, కూర్చోవరకునే పడతా. రోడ్డు మీద 4 చెట్లు కట్టుకొని మధ్యన బట్టలు మార్చుకోవచ్చు, రకరకాలుగా ఉపయోగపడుతుంది. సో ఆ 3 కాకుండా ఇదొకటి, ఓకేనా. తర్వాత చురుకైనది కావాలి అంటే దిండు పెట్టుకోవడం మాని, మెత్తటి పరుపులు వాడొద్దు, దిండు తీసేయాలి. నేను కటిక నీల అని చెప్పలేదు, మెత్తటి పరుపు వద్దన్న. కటిక నీల మీద పడుకుంటే నీ బాడీలో ఎలక్ట్రిసిటీ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది, అంత మంచిది కాదు. ఏదో ఒక చాప వేసుకుని దుప్పటేసుకో, లేదా మన బొంతలు ఉంటుంది చూసినావా, ఇంత మెత్తటి బొంత, అందులో పరుపు ఏమి ఉండదు, బట్ బాడీ కొంచెం ఇబ్బంది లేకుండా అట్లా పడుకుంటే దిండు తీసేస్తే నీ వెన్నుపూస కానీ నీ బాడీలో జనరల్గా వచ్చే పెయిన్స్ ఉండవు. అదొకటి సాత్విక ఆహారంతో కూడా ఇది అండర్లయింగ్గా. తర్వాత ఆకలి అయితే తినడం, ఆకలి కాకపోతే తినకుండా ఉండడం ఒక ఫార్ములా. నిద్ర వచ్చిన వెంబడే పడుకోవడం అలవాటు చేసుకోవాలి. ఉద్యోగ ధర్మం ఉంది కాబట్టి కుదరదు. కానీ నేను చెప్తున్నా ఇది చేయొద్దు మీరు, ఇది వెరీ డేంజర్, ఇది అస్సలు చేయొద్దు. నేను చెప్తున్నది మామూలుగా నేను డిస్క్లైమర్ కాషన్ అంటాం కదా, నేను మేము రిక్వెస్ట్ చేస్తున్నా ఇది దయచేసి చేయొద్దు మీరు లైఫ్లో. హాయిగా అన్నం పప్పులు తిని బిర్యానీ తింటేనే మీరు హాయిగా ఉంటారు. ఇది చేస్తే పిచ్చెక్కుతుంది మీకు, ఎందుకంటే లాట్ ఆఫ్ టైం మిగులుతుంది. అప్పుడు ఆ టైంలో ఏం చేయాలి, ఎక్కువ వీకులాడతారు, ఎక్కువ దమాకులు ఖరాబ్ చేస్తారు, ఎక్కువ పత్తాలు ఆడతారు, ఎక్కువ మళ్ళీ ఇదంతా వస్తుంది. అందుకని ఎవరికైతే జీవన విధానం అర్థమైందో వాడికి మాత్రమే ఇది ఉపయుక్తం, లేకపోతే గబ్బు లేచిపోతుంది లైఫ్. అవుతుంది కానీ వాళ్ళు ఇష్టమై చేసలేరు, అది ఉద్యోగం కోసం చేస్తున్నారు. మళ్ళీ కొంతకాలం తర్వాత అడ్డగోలు ఏదైనా లావ్ అయిపోతారు. నేను చెప్పేది ఎవరికైతే తన జీవితం గురించి పరిపూర్ణ అవగాహన కలిగిందో అలాంటి వాడికి ఇది చాలా ఉపయుక్తం. ఇప్పుడు నాకున్న సమయాన్ని నేను వృధా చేయకుండా నేను దేశం కోసం పనిచేయాలనుకుంటున్నా, నాకున్న సమయాన్ని వృధా చేయకుండా నేను ప్రజల జ్ఞానం పంచుతాం అనుకుంటున్నా, నాకున్న సమయాన్ని మ్యాక్సిమం నేను ఈ విషయం గురించి స్పెండ్ చేయాలనుకుంటున్నా. అట్లాంటి వాడికి ఇది ఎక్సలెంట్. అట్లా కాకుండా ఒక వేస్ట్ ఫెలో ఉన్నాడు అనుకో, వాడికి ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అంటే వాడికి పిచ్చి, వాడు 2 గంటలు నిద్రపోయి మిగతా టైం అంతా ఈ సినిమాలు చూస్తూ వాడు సోమరయ్యే ప్రమాదం ఉంది. అందుకని యోగాలు గట్రా మంచి ఆహారం తీసుకోకండి. జీవన విధానం సెట్ కాకుండా తీసుకుంటే అది శాపం అవుతుంది. అంటే ఒక అర్హత లేని వ్యక్తికి డబ్బు వస్తే వాడు జూదం అయినట్టు. ఇప్పుడు నీకు అనంతమైన శక్తి వచ్చింది, దాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకోవాలి తెలియకపోతే అది నీకు తిప్పి కొడుతుంది. నీకు ఎంత డేంజరస్ ఉంటుంది ఎనర్జీ అనేది మనిషికి పరిచయం కాలేదు ఇంకా. ఎవరన్నా నా మాట అర్థం కావాలంటే ఒక 6 నెలలు వెజిటబుల్స్ తింటే యాక్చువల్గా నీకు శక్తి అంటే ఏందో తెలుస్తుంది. యూ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఎనర్జీ అని అంటాం కదా, అమ్మవారు శక్తి స్వరూపం అంటాం కదా. నువ్వు ఎట్లుంటే ఒక ఎనర్జీ బాల్ అంటావు. నీవు చూసే దృష్టి మారుతుంది, అసలు నీ కదలికలో స్థిరత్వం ఉంటుంది, చాలా ఎఫెక్టివ్ ఉంటుంది నీ బీయింగ్. అప్పుడు అది నువ్వు మాటల్లో వర్ణించలేవు, అది మిస్యూజ్ చేయబడుతుంది. సో ఇప్పుడు నేను ఎందుకంటే నాకు 100% నా మనసు అణిగింది. ఇప్పుడు నాకు ఏ యాంగ్జైటీస్ లేవు, ఏ డిస్ట్రాక్షన్స్ లేవు, నేను ఖాళీగా ఉన్న ఒంటరిగా ఉన్న 100 మందితో నా పని నేను చేసుకోగలను. నాకు ఒక జీవితాదర్శం ఏర్పడ్డది. నేను దేశం కోసం ఏం చేయాలి, సమాజం కోసం ఏం చేయాలి, వ్యక్తిగతంగా ఏం చేయాలి, నాకు క్లారిటీ ఉంది. ఇంకా నేను కొన్ని పనులు చేయడం లేదు, నాకు ఇంకా సమయం రాలేదు. నాకు గోశాల పెట్టాలని ఉంది. అంటే ప్రపంచంలో ఉన్న అందరికీ నేను ఫుడ్ పెట్టలేను, బట్ అట్లీస్ట్ కొన్ని గోవులను చూసుకోవాలని ఉంది. అది ఇప్పుడు నాకు వసతి లేదు, అందుకని చేయడానికి. ఇప్పుడు నేను అట్లాంటి సాత్వికాహారం తిందనుకో అసలు అద్భుతంగా ఉంటుంది నాకు. తర్వాత నాకు నేచర్లో ఎక్కువ కాలం ఉండాలని ఉంది. అంటే ఇంటికి ఆనుకొని ఒక 1/2 ఎకర్ చిన్న ఫారెస్ట్ లాంటిది ఉందనుకో, ఐ లివ్ మోర్ దేర్. అది మట్టితో ఉండాలని ఉంది, ఉండగలను, కానీ నాకు వసతి లేదు, అందుకని నేను చేయడం లేదు అట్లా. సో తర్వాత ఒక చిన్న డబ్బులు ఖర్చు పెట్టకుండా టెంపుల్ కట్టాలని ఉంది. చెప్పిన కదా అకారణ దైవం, దానికి ఒక కాన్సెప్ట్ పెట్టి కోరికలు లేనివాడే దాన్ని దైవాన్ని దర్శించుకో రూల్. అది ఎవరు రారు ఆబ్వియస్గా, అందుకని ఖాళీ ఉంటుంది ఎప్పుడు. అప్పుడు కుక్కలు పిల్లు పావురాలు వస్తాయి అక్కడికి, వాడికి కోరికలు ఉండవు కాబట్టి దాని చుట్టూ మెల్లగా అడిగి ఫామ్ అవుతుంది అట్లా.
సో ఏ కోరికలు లేనివాడు మాత్రమే దాన్ని నమస్కరించాలి లెక్క. తర్వాత ఓన్లీ అక్కడ వాటర్ బాడీ ఉంటుంది, చిన్న నీళ్ళు దాని మీదకి వెళ్ళి మరియాలి. అట్లా ఏదో చిన్న కాన్సెప్ట్ నాడు అంటే ప్రపంచంలో ఎన్నో దేవతామూర్తుల్ని రకరకాల కారణాలతో సృష్టించారు. నేను ఇక్కడ అలంపూర్ దేవాలయానికి వెళ్ళినప్పుడు నేను అసలు ఆ దేవాలయంలో ఒక విగ్రహం చూసి షాక్ తిన్నారా. పెళ్ళైన దంపతులకి ఆ దేవాలయం అంట. అంటే ఇప్పుడు అమ్మాయి సమక్షం ఉంది కాబట్టి చెప్పాలని చెప్పొద్దు నాకు తెలియదు, కానీ దాని కాన్సెప్ట్ చెప్తా. ఇప్పుడు అప్పుడే పరిచయం లేని వాళ్ళు పెళ్లి చేసుకుంటారు కాబట్టి ఆ శృంగారం చేస్తున్నప్పుడు భయం వేస్తుంది న్యూటీ చూస్తే. నువ్వు ఫస్ట్ టైం నగ్నత్వాన్ని చూసినావు అనుకో నువ్వు తట్టుకోలేవు. అందుకే పెళ్లికి ముందు 7 రోజుల పండుగ ఎందుకు చేస్తారంటే బాడీలు టచ్ చేపిస్తారు, ఒకరికొకరు నోట్లో ముద్దలు పెట్టిస్తారు, ఒకరి కాళ్ళు ఒకరు దొక్కిస్తారు, అది జీలకర్ర బెల్లం పెట్టిస్తారు, చేతులు పట్టుకొని తిప్పిస్తారు. అంటే బాడీ అలవాటు అవుతుంది ఒకరికొకరికి. ఈ ఫ్రెండ్షిప్ కోసమని ఆ తంతంత వచ్చింది. ఆ తర్వాత ఘోరమైన వ్రతం చేపిస్తారు, వీటిద్దరు చేతులు పెట్టి వేపిస్తారు. అంటే మెల్లగా అలవాటు చేస్తారు, మెల్లగా మాట్లాడుకోపిస్తారు. అది అంద చేయాలి, మెల్లగా అలవాటు అవుతుంది. ఆ 6వ రోజుకి ఏమైందంటే ఇటు రావే కూర్చో, పూజారి పిలుస్తుంటే వస్తున్నాను ఉండండి ఏంటి మీరు అనే చనువు వస్తుంది. అప్పుడు శోభన గదిలోకి పంపిస్తారు. అప్పుడు ఆల్రెడీ పరిచయం అయ్యారు కాబట్టి డైరెక్ట్ ముద్దు పెట్టుకున్నా ఏం ఫరక పడదు. అదే ఫస్ట్ డే అన్నవానికి ఎవడు పే నువ్వు పూర్తి పని రాలుతాయి. ఒకప్పటి గురించి చెప్తున్నా. అందుకే ఆ దేవాలయం ఇప్పటిది కాదు కదా, కపుల్ ఆఫ్ దాదాపు ఒక 800 years క్రితం కట్టిన దేవాలయం, ఈనాటిది కాదు అది. సో ఆ దేవాలయంలో ఒక విగ్రహం ఉంది, చూస్తారా? అంటే చూసేవాళ్ళు ఫీల్ అవ్వద్దు, ఇక్కడ నేను కట్టలేదు అది. కానీ మన పూర్వీకుల యొక్క ఇంటెలిజెన్స్ మనసులో అజ్ఞానాన్ని భయాన్ని తీసేయాలి కదా. అందుకని దాన్ని నువ్వు మనసు చెప్తే వినడు కాబట్టి చెప్పడానికి జుగుప్సకరంగా ఉంటుంది. నేను చూస్తాను. ఇప్పుడు ఏమర్థం చెప్పు. చురుగుండాలంటే ఏం చేయాలి? ఓకే, సాత్వికాహారం తీసుకోండి. యోగా అప్పుడు కంప్లీట్ గా వెజిటబుల్స్ సాత్వికాహారం తీసుకుంటే మనం యోగా చేయడానికి కూడా అవసరం ఉండదు. మన బాడీ అంతా ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది బాడీలోకి. ఇంకా చాలా టైం మిగులుద్ది దానివల్ల. ఇగో దొరికిందయా మా తల్లి, చూసారా? ఇది ప్రపంచంలో ఇగో ఇక్కడ కనిపిస్తుంది. ఇట్లా చూపించాలి, కొంచెం పెద్ద చేయాలన్నా దీన్ని పెద్ద చేస్తా. ఏంటి టెంపుల్ పేరు పప్ప? అలంపూర్ జోగులాంబ టెంపుల్. చూసారా? నేను మీరు అడగగానే ఎందుకు చెప్పానంటే నేను ఫస్ట్ టైం వస్తుంది, అగో పెడుతుంది, అగో ఒక స్త్రీ శరీరం అది. మనం చిన్న పాపను చూస్తాం కదా నగ్నంగా, కానీ పెద్దవాడిని చూడడం మనకు తెలియదు. అందుకని పెళ్ళైన వాళ్ళకి ఆ దేవాలయం తీసుకెళ్ళేవాళ్ళు అనమాట. అట్లా అబ్బాయి అమ్మాయి దాన్ని దర్శనం చేసుకున్నప్పుడు ఫియర్ పోతుంది. ఓహో ఇది ప్రకృతి ధర్మం రా బాబు అని తెలుసుకోవడంతో దెన్ వాళ్ళప్పుడు సంభవ కార్యక్రమం చేసి ఆ తర్వాత పిల్లల్ని పుట్టి అది దాని పట్ల ఏ హేభావన ఉండదు. అది చూడు ఎంత ఇంటెలిజెన్స్. మెన్స్కు ఉండదు ఫియర్. ఇక్కడ విషయం అదేంటే దానికి రీజన్స్ ఉన్నాయి, మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడదాం. ఇక్కడ విషయం మరి దాంట్లో కొన్ని ప్రకృతికి సంబంధించిన ధర్మాలు కొన్ని ఉన్నాయి, మళ్ళీ అది ఎప్పుడైనా వేరే కాంటెక్స్ట్ డిస్క్లైమర్ వేసి చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. అందుకని అది మనం టచ్ చేయొద్దు. ఇది ఇప్పుడు నీకు కనిపించింది కదా, ఇప్పుడు ఉంది కదా చూడు. ఆ స్కల్ప్చర్ చెక్కినప్పుడు దాని వెనుక ఒక థాట్ ప్రాసెస్ ఉన్నది. ఎందుకు? ఆ మనసులో ఏవైతే మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయో అది తీసేయాలి. అట్లనే మన ఫుడ్ పట్ల మిస్కాన్సెప్షన్స్ తీసేసేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, సాత్వికాహారం తింటే పొట్ట రాదు. సాత్వికాహారం తింటే చర్మము తొందరగా ముడతలు పడదు. సాత్వికాహారం తింటే సైట్ రాదు. జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే సమస్యల గురించి నేను చెప్తలేను, బట్ జనరల్గా వచ్చే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి నీ దరి చేరవు. సాత్వికాహారం తిన్నవాడు కూడా మరణిస్తాడు, కానీ చివరి వరకు ఒక ఆరోగ్యాన్ని అనుభూతి చెందుతూ మరణిస్తాడు ఏదో రోజు. ఇప్పుడు నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, పేరు చెప్పను. అతను హఠాత్తుగా ఫుడ్ తింటే వామిటింగ్ స్టార్ట్ అయింది. సో డాక్టర్స్ చెప్తే అది ఏందో తెలియదు, అబ్బా నీకు డైజెషన్ అయితే లేదు, ఏదో ఇష్యూ వచ్చిందని చెప్పారు. స్కానింగ్ గినింగ్ అంతా అయిపోయింది. అసలు తినాలంటే భయం వేస్తుంది. తింటే కుక్కుడు ఫుడ్. అదే తర్వాత అతను ఒక ప్రయోగశీలి, వేరే వాడికి వస్తే అదిరి బెదిరి చచ్చిటోడే. అతను ఒకరోజు ఏం నిర్ణయం తీసుకున్నాడంటే
నేను తిననని నిర్ణయం తీసుకో. అతనికి ఎవరు చెప్పలే. ఇంట్లో వాళ్ళు వద్దుద్దనే నేను తినను, సస్తా నేను తినను, చూద్దాం ఏమవుతుందో, అది లోపల ఏదో ఉంది, అదేదో పోవాలి, దానంత గదే పోవాలి. ఏమో ఊరికి మెడిసిన్ వేసుకొని గబ్బు లేపిన బాడీని చల్ అని రూమ్లో లాకేసుకొని ఒక 1 month ఉన్నాడు. ఇప్పుడు మానేసిండు, వాటర్ తాగిండు. తినాలనిపిస్తే ఒక్క శనగ పలుకు, తినాలనిపిస్తే ఇంత కొబ్బరి ముక్క, కక్కడానికి ఏమి లేదు ఆడ, అట్లా తిన్నాడు అనమాట. సో బాడీ మొత్తం శుష్కించిపోయింది, కంప్లీట్ డ్రైడ్. చూసిన వాళ్ళు ఏమో తెలుసా, ఏమైంది ఇట్లయినావు అంటే ఆయన ఏం చెప్పింది తెలుసా, ఇప్పుడు బాగున్నా నేను అని చెప్పాడు. ఫస్ట్ టైం నా లైఫ్లో ఇప్పుడున్నంత ఆరోగ్యంగా ఏనాడు లేను, కానీ నా బాడీ మీకు బక్కగా కనిపిస్తుంది, బట్ నేను అంతర్గతంగా చాలా బాగున్నాను. నా యొక్క అంతర్గత అవయవాలు చాలా శుద్ధి చేయబడ్డాయి. ఒకరోజు ఆయన హఠాత్తుగా స్నానం చేసి వచ్చి ఫుడ్ పెట్టాడని, స్టిల్ హీజ్ ఈటింగ్. ఆయన మార్చాడు ఫుడ్ అంతా మార్చాడు. అంటే నాకు వ్యక్తిగతంగా తెలుసు, ఓన్లీ ఒక్క పూట మాత్రమే తింటాడు, మిగతా టైంలో అసలు తినడు. తింటే ఫ్రూట్స్ వెజిటబుల్స్ తిని ముగిస్తాడు అంతే. అట్లా పల్లీలను కూడా తింటాడు ఇట్లా, సీసాల నూగులు, పల్లీలు వేయించినవి, తర్వాత నానబెట్టే గింజలు, అసలు ఇంకా కంచెం ముట్టుకోడు అసలు. అన్నీ అట్లా ఉంటాయి. అయ్యారు తర్వాత 5-10 నిమిషాలు ఫుడ్ అయిపోతుంది. ఇది చదువుకున్న వాళ్ళకి పనిచేస్తుంది. నాకు తెలియదు, అది నేను చెప్తలేను. చదువుకున్నవాడు ఆ శరీరానికి ఏం తెలుస్తుంది, చదువుకున్నా లేదా. సో చురుగ్గా ఉండాలంటే ఇది నా అబ్జర్వేషను. నేను ఇప్పుడు చెప్పింది ఈ క్షణం నేను అంతగా పాటించడం లేదని కూడా చెప్తున్నాను ఆనెస్ట్గా. కానీ నేను తప్పకుండా ఒకనొక రోజు అనౌన్స్ చేసి ఫుడ్ ఛానల్ స్టార్ట్ చేస్తా. అప్పటి నుంచి ఏ రోజు స్టార్ట్ చేస్తున్నా ఆ రోజు ఫుడ్ ఛానల్ కూడా స్టార్ట్ చేస్తా. అంటే రోజు చక్కగా ఎర్లీ మార్నింగ్, ఇప్పుడు నా జీవితంలో నేను చేయలేని కార్యక్రమం తెలిసి ఎర్లీ మార్నింగ్ 4కు లేవాలన్న ఆలోచన ఉంది నాకు. కానీ నేను ఇప్పుడు ఆచరించలే, 100% ఆచరించలే. లేస్తే అప్పుడప్పుడు లేచి చదువుకుంటా, రాసుకుంటా, పడుకుంటా. కానీ ఎర్లీ మార్నింగ్ 4కి లేచి అసలు 4 నుంచి నా షెడ్యూల్ తెలుసారు. నేను ఒకప్పుడు అనుకున్నది, ఇంకా చేయలేదు. నేను తప్పకుండా చేస్తాను, కానీ నాకు మస్ట్ టైం ఉంది. ఎర్లీ మార్నింగ్ 4కి లేచి మార్నింగ్ 11 వరకే పని. పెయింటింగ్ వేయడము, పుస్తకాలు రాయడము, మళ్ళీ 11 నుంచి రాత్రి వరకు అంతా ఫ్రెండ్స్, జోలీ, యూట్యూబ్ టాక్స్, బయటకు సినిమాలో కూడా అసలు ఇంకా మళ్ళీ వర్కే లేదు. ఇంకా రియల్ వర్క్ అక్కడ అనమాట. పిలువు అయ్యా, రండి, ఇవ్వండి, 2 వచ్చినాయా, వా వెరీ గుడ్. సో చురుగ్గా ఉండాలంటే మనస్సు క్లియర్గా ఉండాలి. ఒకవేళ నీకు ఆహారం సరిగ్గా దొరకలేదు, నీకు అనారోగ్యం వచ్చింది, డెత్ బెడ్ మీద ఉన్నావు, అయినా చురుగ్గా ఉండొచ్చు. బికాజ్ యూ హ్యావ్ ఎన్ హెల్దీ మైండ్. అల్టిమేట్గా నిర్ణయించేది థాట్ ప్రాసెస్. ఎందుకంటే ఏదో రోజు శరీరం రోగగ్రస్తం అవుతుంది, ఏదో రోజు డెత్ మీద పడతావు, డెత్ బెడ్ మీద, ఏదో రోజు శరీరం నువ్వు అనుకుంటూ స్పందించదు, ఏదో రోజు నీ అవయవం ఒకటి నీ మాట వినదు, ఫైన్. బట్ స్టిల్ నీకు జీవితం పట్ల ఒక సమగ్రమైన అవగాహన ఉండి సరైన థాట్ చేస్తే ఉన్నది. బుచ్చారెడ్డి గారి గురించి మనం పుస్తకం రాద్దాం అనుకున్నాం కదా, అందులో ఒక సందర్భం చెప్తే అయిపోతుంది. బుచ్చారెడ్డి గారు పెరాల్సి వచ్చిన తర్వాత నేను ఆయన్ని రకరకాల ప్రశ్నలు, ఎవరు అడగరటువంటి ప్రశ్నలు, మామూలుగా ఎవరైనా సార్ బాగున్నారా, హెల్త్ బాగుందా, మీరు ఎందుకు ఇట్లా అయిపోయింది సార్ అని, సార్ ఇట్లా చూసాడు, ఇట్లా అయిపోయిందా, బయలుదేరండి. నేను ఒక్కడనే అసలు బుచ్చారెడ్డిలో శరీరం అట్లా ఉంది తప్ప అతనికి ఏ రోగం లేదని గుర్తించిన వాడిని. అది ఆయనకు తెలుసు. నేను చిన్న సరదా ప్రశ్నలు అడిగేవాడు అనమాట. సార్ ఎలా ఉన్నారు, ఏం చెప్తారు చెప్పు. అడిగితే ఆయన బెడ్ మీద ఉన్నాడు, ఆయన కాలు చేయి పని చేయట్లే, మూతి కొంచెం వంకరుంది, ఎలా ఉన్నారు అని అడిగితే ఏం చెప్తావు ఒకవేళ నీ ఉంటే? అది చెప్తారు కదా ఆబ్వియస్గా. బుచ్చారెడ్డి చెప్పిన ఆన్సర్ ఏంటంటే అందంగా ఉన్నాను అని చెప్పాడు. నా జీవితంలో నేను మర్చిపోలేని జవాబు. తర్వాత సార్ కాళ్ళు చేయి పడిపోయింది కదా, మీకు ఏమనిపిస్తుంది అని అడిగాను సార్. దానికి ఆయన ఇచ్చిన జవాబు ఏంటంటే నాకు ఉపయోగించుకోవడం తెలుసు అన్నాడు. అట్లాంటి జవాబు ఇవ్వాలంటే మనసు క్లియర్గా ఉండాలబ్బా. అది నటించడం వల్ల రాదు. అది నేను ఏదో రోజు శరీరాన్ని వదిలేస్తా, కానీ ఫుల్ యాక్సెప్టెన్స్లో దీన్ని వదిలేస్తా తప్ప బాధపడుతూ గింజుకుని నేను దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేద్దాం. ఐఎమ్ నాట్ అగైనెస్ట్. ఇంక ఎలాగో చచ్చిపోతుంది, చంపేంటారు దీన్ని, అట్లా కాదు. దీన్ని ఉంచుదాం, 150 years ఉంచే ప్రయత్నం చేస్తాను. నేను ట్రై చేస్తా, పర్వాలేదు, ట్రై చేస్తా. ఏదో లారీకి వచ్చి గుర్తు మనం ఏం చేస్తాం, దారాసింగ్ కూడా చచ్చిపోతాడు. చెప్తున్నా,
బట్ విల్ స్టే. నేనైతే ఉంటా. శరీరం చురుగ్గా ఉండాలంటే ఆహారం ఒకటి, తర్వాత మానసిక స్థితి ఒకటి, దాంతోపాటు వాతావరణం, ఈ మూడు ఒక ప్రిడామినెంట్గా. రెండోది నువ్వు వేసుకునే బట్టలు నిర్ణయిస్తాయి కొన్నిసార్లు. నువ్వు పడుకునే పరుపు, ఎందుకంటే 8 hours పడుకునేది రాంగ్ ఉందనుకో, నీకు నెక్స్ట్ 8 hours దెబ్బతింటుంది. ఈ శరీరం చురుగ్గా తర్వాత ఇంకొక అండర్లైన్ కాన్సెప్ట్ ఏంది, నేర్చుకోవడం మర్చిపోకు. నేర్చుకోవడం మర్చిపోవడం వల్ల కూడా డల్నెస్ వచ్చేస్తుంది. ఇవన్నీ కలిసి లైఫ్. ఓకే బేటా, బాయ్.